10,15,00,000 బిజినెస్ కూడా జరిగింది. లాస్ట్ టైం 7 crores ఆర్డ్ జరిగితే ఈసారి 10 కోట్ల పైన నడిచింది మనకి. ముఖ్యంగా మనకు సరస్ అనేది రూరల్ ఆర్టిజాన్ సొసైటీ. సో ఆర్ఏఎస్ అనేది మెయిన్గా మనకి రూరల్ ఆర్ట్స్ అండ్ రూరల్ ఆర్టిజాన్ను ఎంకరేజ్ చేయడం కోసం మెయిన్గా సృష్టించబడ్డ సంస్థ ఇది. సో దీనికోసం మనకి మెయిన్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, అలాగే చాలా ఆర్థిక సంస్థల చేయూతతో మన విజయనగర జిల్లా సమాఖ్య వారి సాయంతో మనము ఈ సరస్ ఉద్యమాన్ని మనకు సరస్ సభను మనం సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం జరిగింది. ఓకే. సో ముఖ్యంగా మనం చూసుకుంటే గ్రామాల్లో చాలా వరకు మనకి ఈ ఆర్టిజాన్ ఎవరైతే ఉన్నారో ఆర్టిజాన్ అంతా కూడా డిప్రైవ్డ్ సెక్షన్కి వెళ్ళిపోతూ ఉన్నాము. సో వాళ్ళకి డిమాండ్ లేదని కాదు, సరైన ఫోరం లేదు, వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి సరైన ఫోరం లేదు. సో ఈ ఫోరాన్ని మనకి సరస్సు క్రియేట్ చేసింది. సో ఏదైతే విలేజ్ ఆర్టిజాన్ ఉన్నారో వాళ్ళు మనకి ఎక్కడైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్కి విలేజ్ ఆర్టిజాన్కి ఒక లింక్ ఏర్పరిచింది ఈ సరస్. ఈ సరస్ మనం చూసాం 11 రోజులు కూడా ఎంత సక్సెస్ఫుల్గా మనకు విజయనగర వాసుల ప్రోద్బలంతో ఎంత సక్సెస్ఫుల్గా నడిచిందో మనం చూసాం ఇక్కడ. సో సరస్ ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ సంవత్సరం మనకి ఏదైతే 244 స్టాల్స్, 310 మంది ఎస్హెచ్జి గ్రూప్స్ అక్రాస్ ఇండియా, ఏపీనే కాకుండా ఏపీ తెలంగాణే కాకుండా అక్రాస్ ఇండియా వచ్చి వాళ్ళ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడం జరిగింది, వాళ్ళ ఆర్ట్ని ప్రదర్శించుకోవడం జరిగింది. అండ్ డిఫరెంట్ హోమ్మేడ్ ప్రోడక్ట్స్ను కూడా, ఫుడ్ ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళు మనకు రుచులు చూపించడం జరిగింది. సో వీటిని ఎంకరేజ్ చేయడంలో మనం ఎప్పుడు ముందుండాలి. ఎందుకంటే రూరల్ ఆర్టిజాన్ ఈజ్ వన్ ఫీల్డ్ విచ్ ఈజ్ ఇన్ డేంజర్. సో వీళ్ళని మనం ఎంకరేజ్ చేయడంలో ముందున్నందుకు మన విజయనగర వాసుల్ని అలాగే పాత్రికేయ మిత్రులందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరము ఇదే సమయంలో మనం కలుద్దాం. అంతేకాకుండా మనం చూస్తే విజయనగర ఉత్సవాలు జరిగాయి, అలాగే మన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు జరిగాయి, ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రాం జరిగింది. అంతా ఈ 10 రోజుల టైంలోనే మనం అన్నీ జరుపుకున్నాం. దీనికి నాకు పాత్రికేయ మిత్రుల దగ్గర నుంచి వచ్చిన సహకారం అసలు మర్చిపోలేనిది. చాలా థ్యాంక్స్ అండి. యూ హ్యావ్ డిస్సెమినేటెడ్ ది ఇన్ఫర్మేషన్ ఇన్ రైట్ స్పిరిట్. మీరు మాకు అండ్ ప్రజలకు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ పోవాలనో అక్కడికి రైట్ ఇన్ఫర్మేషన్ చేర్చి సకాలంలో యూ హ్యావ్ హెల్ప్డ్ us ఇన్ డిస్సెమినేటింగ్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హెల్ప్. అండ్ మళ్ళీ మనం ఎల్లుండి కూడా మనం ఒకటి థ్యాంక్స్ గివింగ్, మా ఆఫీసర్స్తో అందరితో థ్యాంక్స్ గివింగ్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. మిమ్మల్ని కూడా పిలవడం జరుగుతుంది, మీరంతా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.